ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థకి ఇదొక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఎందుకు భయ అంటే ఇప్పుడు రీసెంట్గా మన మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు ఎందుకు పెంచాడు? అందరు చెప్పే రీజన్ ఏంది? మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం కదా బ్రో, అందుకని చెప్పేసి టారిఫ్లు ఎక్కువ వేసాడు అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ ఇదే టారిఫ్లు మరి చైనా మీద ఎందుకు వేయలేదు? చైనా కూడా మనకంటే ఎక్కువగానే కొంటుంది కదా రష్యా దగ్గర నుంచి. మరి చైనా మీద ఎందుకు వేయలేదు? ఈ ఒక్క పాయింట్ చాలు కదా. సో మనకి రియాలిటీ ఏందా అనేది అర్థం అవడానికి. అయితే దీని గురించే మనకి ఎక్స్ నీతి ఆయోగ్ CEO అయిన అమితాబ్ ఖాన్ గారు అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి, మన ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే ఇప్పుడు 4th ప్లేస్ వరకు రాగలిగాం. సో త్వరలోనే 3rd ప్లేస్కి కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. అయితే మరి మనం ఇంత వేగంగా డెవలప్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా బయట కంట్రీస్ నుంచి కొన్ని కుతంత్రాలు ఉంటాయి కదా. మరి దీంట్లో భాగంగానే ఈ టారిఫ్లు కూడా అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. సో అలా గుర్తుపెట్టుకోమంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. ఏంది? చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు టారిఫ్లు పెంచలా, మన మీద ఎందుకు పెంచారు? ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కదా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇదేం కొత్త కాదు. మన ఆర్థిక వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఇప్పటి వరకు. వాటన్నిటిని కూడా మనం అవకాశాలుగా మార్చుకున్నాం. మరి ఇప్పుడు కూడా దీని గురించి మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి మనం దీన్ని అవకాశంగా, ఈ గడ్డు కాలాన్ని ఒక అవకాశంగా కనుక మనం మలుచుకోగలిగితే ఈజీగా మనం ఆర్థికంగా ఇంకా బలపడవచ్చు అని చెప్పేసి ఆయన అయితే కొన్ని సూచనలు చేశాడనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. మరి విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.